నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. ఇక నిన్న తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం అయితే తీసుకునింది. దాదాపు 30% వేతనాలు పెంచాలని, ఆ పెంచిన వేతనాలు కూడా రోజువారీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి షూటింగ్లకు కూడా హాజరు కాకపోవడం, ఈ షూటింగ్లు కూడా బంద్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన దగ్గర ప్రొడ్యూసర్స్ చిట్టిబాబు గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇది ఇప్పుడు ఈ నిర్ణయం వాళ్ళు ఎవరిని ఒక ఇద్దరి పక్కన న్యాయం ఉంది. ఫెడరేషన్ తరపున కార్మికుల తరపున న్యాయం ఉంది. వాళ్ళేం అత్యాశకి అడగటం కాదు. వాళ్ళు గతంలో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం అడుగుతున్నారు. వాళ్ళు భాగస్వాములే. ఈ సినిమా ఒక సినిమా మేకింగ్ అంటే కేవలం డైరెక్టరు, హీరోయిను, ప్రొడ్యూసర్ డబ్బులు సరిపోదమ్మా. ఈ వాళ్ళందరూ కార్మికులందరూ పనిచేస్తేనే సినిమా, వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తేనే సినిమా అనేది. సో వాళ్ళు భాగస్వాములు సినిమా దీంట్లో. మేము కష్టపడుతున్నాం, మా భాగస్వాములు. వాళ్ళు అడిగే హక్కు ఉంది. ఇది అగ్రిమెంట్, గతంలో చేసిన అగ్రిమెంట్ 30% పెంచుతామని, అది ఆగస్టు 1 అయిపోయింది. సో దాని ప్రకారం వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగే దాంట్లో అధర్మము, అన్యాయము, అక్రమము కాదు. కానీ పరిస్థితులను బట్టి వాళ్ళు అడిగే దాంట్లో ఎంత న్యాయం ఉందో పరిస్థితులను బట్టి సర్దుకుపోవాల్సిన అవసరం కూడా ఉంది. వీళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు అసలే సినిమాకి పెట్టుబడి పెట్టే నిర్మాతలు తగ్గిపోయారు. అందుకనే ఎంతసేపు మైత్రి మూవీస్, దానయ్య, దిల్ రాజు, ఈ నలుగురు తప్పితే ఇంకెవరు మార్చి వాళ్ళే. ఎందుకంటే పెట్టుబడి ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టి సినిమా తీద్దామని వచ్చే పరిస్థితులు పోయినాయి. ఎందుకంటే డైలీ రోజైతే రోజుకి 1.5 లక్ష చేతిలో పెట్టుకుని షూటింగ్ చేయాల్సి వస్తుంది. పెట్టుబడి అనేది అట్లా రోజు డైలీ అయిపోయింది. ఈ డైలీ కొత్తడు ఈ రోజు 1.5 లక్ష పెట్టి సినిమా తీసి ఇంకేదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా అనుకుంటాడు. అలా జారిపోతున్నారు. సో ఎవడో ఒకడు వస్తున్నాడు 10 మంది వస్తే 8 మంది పోతున్నారు, 2 మిగులుతున్నారు. అసలే అష్ట కష్టాల్లో ఉంది ఇండస్ట్రీ. ఇప్పుడు ఇంకా పెంచితే ఎట్లా అనేది ప్రొడ్యూసర్ బాధ. ప్రొడ్యూసర్ది న్యాయం ఉంది. ఖర్చు పెరుగుతుపోతుంది, సినిమాలు తీయలేకపోతున్నాం. ఇప్పుడు ఇంకా ఒకళ్ళు అందరూ పెంచుతూ ఉంటుంటే ఎక్కడ పోవాలి, ఇది ఉంది. సో వీళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా ఒక విషయం ఆలోచించాలి. నేను ప్రొడ్యూసర్ని, టెక్నీషియన్ని, సినిమాలు తీశాను, పనిచేశాను, ఆర్టిస్ట్గా చేశాను. సో నా అందరూ ప్రొడ్యూసర్స్ కూడా ఒక విషయం ఆలోచించాలి. పెద్దవాళ్ళకి పైనున్న నలుగురికి 10 కోట్లు 20 కోట్లు ఇచ్చే మనం వాళ్ళకు 1 కోటి రూపాయలు తగ్గిస్తే ఈ సమస్య లేదు. వీళ్ళందరికీ కలిపి ఎంత అవుద్ది సంవత్సరానికి? వీళ్ళందరికీ కలిపి అయ్యే ఖర్చు ఎంత? మొత్తం ఆ పెద్దవాళ్ళకి ఇచ్చే 10 కోట్లు, 9 కోట్లు, 15 కోట్లు ఇచ్చేవాడు 14 కోట్లు, 1 కోటి అక్కడ తగ్గిస్తే ఇక్కడ అయిపోయి ఈ కార్మికుల సమస్య తీరిపోయి. అలాగే వాళ్ళు ఆలోచించాలి. అలాగే కార్మికులు కూడా మనం ఇంత కష్టాల్లో ఉంది కనుక ఇండస్ట్రీ బాగోలేదు, మనం చూస్తున్నాం కష్టాల్లో ఉంది కనుక ఇండస్ట్రీ, మనం 30 అడిగాం, ఓకే ఇస్తామని, ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు అన్నారు. సో ఎంతో 10, 30 కాదు 20% ఇవ్వండి, తర్వాత నెక్స్ట్ ఇయర్ పెంచుకుందాం. మీరు చెప్పినట్టు అక్కడ తగ్గించి మరి వీర వేతనాలు ఎందుకు పెంచట్లేదు? కార్మికులు కూడా అంటే గంటల తరబడి కూడా పనులు చేస్తున్నారు, వాళ్ళ శ్రమని దోచుకుంటున్నారు అని చెప్పి కూడా అక్కడక్కడ వినిపిస్తుంది. శ్రమను దోచుకుంటాం ఇవన్నీ పెద్ద పెద్ద అనవసర మాటలు. కానీ శ్రమలు దోచుకుంటారు ఏమి ఉండదు ఇక్కడ. వాళ్ళకి బయట కన్నా మామూలు రేట్లు కన్నా ఇదే ట్రేడ్ యూనియన్ బయట లెక్క చూస్తే, యూనియన్ లెక్కలు చూస్తే, ట్రేడ్ యూనియన్ లెక్కలు చూస్తే బాగా ఎక్కువ ఇస్తారు. సినిమా ఫీల్డ్ ఇచ్చినంత అట్లా ఇవ్వరు. మీకు గవర్నమెంట్ ఇండస్ట్రియల్ రూల్స్ ప్రకారం పెట్టుకుంటే ఇక్కడ ఇచ్చే పేమెంట్లు అక్కడ ఉండవు. ప్లస్ భోజనాలు ఉండవు, పికప్లు ఉండవు, ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తుంది. ఇక్కడ దోచుకుంటారు కాదు. అదే వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ రేట్లు పెరిగినాయి, బతకడం పెరిగింది, ఖర్చు పెరిగింది. సో మాకు అని అడుగుతున్నారు వాళ్ళు. మాకు ఇప్పుడు ఇదివరకు 7,000 8,000 ఉంటే ఇక్కడ ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్ దొరికేది. ఇవాళ 15,000 20,000 అయితే సింగిల్ బెడ్రూమ్ దొరకట్లా. మరి వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకు ఒక సింగిల్ బెడ్రూమ్ వల్ల ఉండాలంటే వాళ్ళకి పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి. గతంలో కూడా ఈ చర్చలు జరిగినాయి సార్, మళ్ళీ ఇప్పుడు కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ చర్చలు సఫలమయ్యే అవకాశం ఉందా, విఫలమయ్యే అవకాశం? ఖచ్చితంగా సఫలం అవుతుంది. ఇప్పుడు మాకు నిర్మాతలకి కార్మికులు కావాలి, కార్మికులకి నిర్మాతలు కావాలమ్మా. ఈ లేకుండా ఈ ఇండస్ట్రీ ముందుకు అడుగేయదు. ఏదో టెంపరీగా మేము ఇక్కడ కాకపోతే అక్కడ తీస్తాం, అక్కడే ఒకళ్ళిద్దరు అనొచ్చు, కానీ అది శాశ్వతం కాదు. టెంపరీగా ఎన్నాళ్ళు తీస్తారు, 2 సినిమాలు తీస్తారు కనుక ఎన్ని ఉన్నాయి. ఆవేశంగా ఏది మాట్లాడే ఆలోచన లేకుండా మాట్లాడితే ఇక్కడ కాబట్టి అక్కడ తీస్తాం, ఇంకెక్కడో తీస్తాం, ఎన్ని సినిమాలు తీస్తారు, అది కాదు. ఇక్కడ కార్మికులు మాకు కావాలి, ప్రొడ్యూసర్లకి కార్మికులు కావాలి, కార్మికులకి ప్రొడ్యూసర్లు కావాలి. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు లేకపోతే సినిమా లేదు, డబ్బు పెట్టేవాళ్ళు లేకపోతే సినిమాలు ఎక్కడ ఉంటాయి కదా.
సో అది అందుకే డబ్బు పెట్టేవాడు తగ్గిపోతున్నాడు అదే వచ్చి. కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా, బయట నుంచి బాంబే నుంచి ఇది తెప్పించి పని చేయించుకుంటున్నారు అది ఉంటుందమ్మా, అది చేసుకోవచ్చు, రూల్ ప్రకారం చేసుకోవచ్చు, ఎవడేం పీకలేడు. రూల్ ప్రకారం నేను ఎక్కడికి తమిళనాడులో వెళ్ళి తీయచ్చు, బెంగళూరులో తీయచ్చు, ఎక్కడ వాళ్ళైనా వెడుగు చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు, దట్స్ నాట్ ఇష్యూ. కానీ అది కరెక్ట్ సబవా అనేది ఆలోచిస్తే బుద్ధి తక్కువ పని, అంతకంటే లేదు కదా. నా ఇంట్లో పిల్లల్ని పక్కన పెట్టి నేను పక్కింటి పిల్లల్ని ఎత్తుకుంటానంటే కరెక్ట్ కాదు కదా. అది నాకు వీళ్ళ గడుపు కొడతారంటే అది ధర్మం కాదు. ఉన్న ఆవేశంలో ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ పద్ధతి గల మాటలు కావు. ఆలోచించుకోవాలి, సమన్వయం కట్టుకోవాలి. ఓకే వీళ్ళు కూడా ఓకే, వాళ్ళు 30% అన్నాం, ఇవాళ 5 కాదు, మరీ బిచ్చం వేసినట్టు 5 ఏంటి, 30 ఎక్కడ 5 ఎక్కడ, సరే కాదులేవా ఓ 15% ఇప్పుడు ఇస్తాము, ఇంకో 2 నెలల తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత ఆ 15 పెంచుతాం, ప్రస్తుతానికి పరిస్థితి ఇట్లా ఉన్నాయి అని కన్విన్స్ చేయటం. అలాగే వాళ్ళు కూడా ఓకే కొంత ఇవ్వండి ఇప్పుడు, కొంత తర్వాత తీసుకు వాళ్ళు అండర్స్టాండింగ్ రావాలి. అంటే ఆ 30% కూడా అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళకా, లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్లకు వర్తిస్తుందా, అది పెంచే అవకాశం ఉందా సార్? 24 క్రాఫ్ట్లకి 24 క్రాఫ్ట్లకి అది 30%. డ్రైవర్ కాడ నుంచి, ఆఫీస్ బాయ్ కాడ నుంచి, ప్రొడక్షన్ బాయ్ కాడ నుంచి అందరు ఉంటారు. సో అందరికి సంబంధించి కాస్ట్యూమ్ అసిస్టెంట్, మేకప్ అసిస్టెంట్, లైట్ మ్యాను, ఎన్నో డిపార్ట్మెంట్లు కదా, ఇంతమందిలో అందరికీ సెట్ అసిస్టెంట్లు అందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉంటేనే, వీళ్ళందరూ పనిచేస్తేనే సినిమా, వీళ్ళందరూ పనిచేస్తేనే షూటింగు. ఏదో హీరోలు, డైరెక్టర్లు, డబ్బు పెట్టి ప్రొడ్యూసర్ కూర్చుంటే అవ్వదు సినిమా. కార్మికులు లేకపోతే సినిమా అవ్వదు కదా. సో అది ఇవన్నీ ఒట్టి మాటలు వీళ్ళు కావాలి, మనకు ప్రొడ్యూసర్కి వీళ్ళు కావాలి. వీళ్ళు కూడా తీస్తారు, ఎక్కడో ఎన్ని సినిమాలు తీస్తారు బయటికి వెళ్ళి, ఒకటి తీస్తారు, అది తీస్తారు, అది రెచ్చగొట్టడు కార్మికులు. ఒక సినిమా 2 సినిమాలు బయటికి వెళ్ళి తీస్తారు, 3వ సినిమా వచ్చేటికి వీళ్ళు ఆవేశాన్ని రెచ్చగొట్టవద్దు, వెళ్ళి ఇళ్ళ మీదకి వస్తారు, ఇళ్ళ మీదకి పడతారు, మా కడుపు కొడతారా అని కదా. అలా ఆ పరిస్థితి స్టూడియో దగ్గర కొంత గందరగోళము, నిరసన చేస్తారు. ఇప్పుడు రావాలి, ఇప్పుడు ఇంటర్వల్ అందరూ ఉండే హీరోలు అందరూ కూడా రావాలి. హీరోలు మాకు సంబంధం ఏంది, మా డబ్బులు మాకు వస్తున్నాయి, ఇండస్ట్రీ ఏమైతే ఎలా అయితే అని అనుకోకూడదు. హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్ అందరూ రావాలి, పెద్ద డైరెక్టర్లు అందరూ రావాలి. ఈ కార్మికుల్ని ఎందుకు సార్ మరి కార్మికుల పక్షాన ఎందుకు నిలబడలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అందరూ నిలబడలేకపోవటం కదా ఇష్యూ, సమస్య ప్రొడ్యూసర్ది, డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ది, పనిచేసే కార్మికుడు. మధ్యలో ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ ఏం చేస్తారు, ఏం చేయరు. డైరెక్టర్ కూడా పేమెంటే కదా. డైరెక్టర్ నాకు ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నాడు, నేనేం అడుగుతాను, నీకోసం నా కోసం నేను అడుగుతాను. అట్లా కాకపోతే పొజిషన్లో ఉన్న, పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, పెద్దరికం ఉన్నవాళ్ళు, పెద్దరికం ఇప్పుడు దాసరి గారు ఉన్నప్పుడు రోజులు ఏంటి, ఇలాంటివి వస్తే ఆయన పిలిచి మాట్లాడేవాడు. 24 క్రాఫ్ట్స్ ఆ ప్రెసిడెంట్ని, సెక్రటరీని కూర్చో మాట్లాడి ఈ స్ట్రైక్ దాకా వెళ్ళనిచ్చేవాడు కదా. ఆయన పిలిచి 2 బాబాయ్ ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ఏం చేద్దాం ఎట్లా ఉండదు. ఇప్పుడు అలా కూర్చోబెట్టి అందరినీ పిలిచి కూర్చోబెట్టి పెద్ద తలకాయ లేరు. సో కనుక ఇప్పుడు నలుగురు పెద్ద తలకాయలు నలుగురు కూర్చొని మాట్లాడటము ఆ సీన్ లేదు. అందువల్ల ఈ సమస్య అసలు ఇదివరకు మరి ఈ సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు ఎందుకు ఇంత జటిలం కాలా? ఎందుకంటే పెద్ద తలకాయలు ఉండేవారు. ఒక రామానాయుడు గారు, ఒక డివిఎస్ రాజు గారు, ఒక ఎంఎస్ రెడ్డి గారు, ఒక దాసరి గారు, చాలా కాలం వాళ్ళు నడిపారు బండి. అలా ఏ గొడవ రాకుండా బాధ్యత ఎవరో తీసి పిలిచి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ పిలిచి ఆయన మాట్లాడితే, వాళ్ళు మాట్లాడితే పెద్దరికి ఉండేది, వాళ్ళ మాటకు విలువ ఇచ్చేవారు. సరే పెద్ద ఆయన చెప్పారు కదా, ఇప్పుడు అలా ఆయన చెప్పారు కదా ఆయన ఊరుకునే పరిస్థితి లేదు. అందరూ పెద్దోళ్ళు ఇప్పుడు, ఎవరికాళ్ళు నేను పెద్ద, నువ్వు నాకన్నా పెద్ద, నేను నీకన్నా, ఈ పరిస్థితిలో ఉంది కనుక ఈ సమస్య ఉంటుంది. బట్ కాకపోతే నా ఉద్దేశం సెటిల్ అవుతుంది. ఎందుకంటే ఎంతో కాలం సాగదు. ఎంతో కాలం కార్మికులను పక్కన పెట్టి కార్మికులు తూనా బొడ్డు అని ప్రొడ్యూసర్లు ఉండలేరు, ప్రొడ్యూసర్ మీరెంత అని కార్మికులు ఉండలేరు. అది డెఫినెట్గా సెటిల్ కావాలి. నా ఉద్దేశంలో సైషన్ ఏదో ఇండస్ట్రీ రూల్స్ మాట్లాడొద్దు దయచేసి. స్కిల్డ్ లేబరు, అన్స్కిల్డ్ లేబర్, అది ట్రేడ్ యూనియన్ మాటలు భాష. మనకి ట్రేడ్ యూనియన్ పనికిరాదు. ఫిల్మ్ ఇండస్ట్రీకి ట్రేడ్ యూనియన్ రూల్స్ మనకు పనిచేయదు. అలా అయితే మన సినిమాలు చేయలేము. సినిమాలు కార్మికులు, ఎందుకంటే కార్మికులకి ఇప్పుడు ట్రేడ్ యూనియన్ రూల్స్ కన్నా ఎక్కువ ఇస్తున్నారు. లెక్క చూస్తే మీరు బయట ట్రేడ్ యూనియన్ రూల్స్ ప్రకారం టైమింగ్ అవర్స్ టైమింగ్ కానీ ఇవన్నీ మనం ఎక్కువ ఇండస్ట్రీ బాగానే ఇస్తుంది. అక్కడ ఇంకా ఫుడ్ ఉండదు, అక్కడ పికప్లు ఉండవు. ఇక్కడ అన్ని ఫుడ్ పొద్దునే సాయంకాలం రాత్రి అన్ని టిఫిన్లు ఫుడ్లు అన్ని పెట్టి చేస్తున్నారు కదా. 30% వేతనాలు పెంచడమే కాకుండా రోజువారీగా ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తప్పు సాధ్యమే. ఆర్టిస్టులకు ఇవ్వట్లేదమ్మా. ఆర్టిస్టులు పెద్ద పెద్ద కమెడియన్స్ కూడా డైలీ పేమెంటే. ఆర్టిస్టులకు ఇవ్వాలని వీళ్ళకి ఇవ్వడానికి ఏముంది? సో ఆర్టిస్ట్ అంటే నెత్తికి దిగొచ్చారు పైనుంచి కదా. పెద్ద హీరోలు పెద్దవాళ్ళని వదిలేయండి, మామూలు ఆర్టిస్టులు కూడా డైలీ పేమెంటే కదా.
ఇది తప్పే ఉంది, వాళ్ళకి ఇస్తున్నారు మాకేమన్నా అని అడుగుతున్నారు. వీళ్ళకి కొత్తగా వీళ్ళు అడిగితే ఎట్లా అనొచ్చు, లేదే కొత్త మీరే అలవాటు చేశారు ఆర్టిస్టులకి. ఇంక వీడికి ఏముంది, వీడు అడగడంలో తప్పే ఉంది, న్యాయమేగా. ఏం చెప్తారు సార్ మరి దీని పరిష్కారం అవుద్ది, పరిష్కారం అవుద్ది, ఎక్కడికి పోదు. ఒక 15 రోజులు ఇప్పుడు అన్ని మీటింగ్లు ఉంటాయి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ అయినాక ఇప్పుడు ఎవరికాళ్ళు సపరేట్ యూనియన్స్ మీటింగ్స్ ఉంటాయి, ఆ డైరెక్టర్స్ అసోసియేషన్ అందరు ఒపీనియన్లు అందరి తీసుకుంటారు. తీసుకున్నాక 15 రోజులు, నా ఉద్దేశం రేపు నెలలో 15 రోజులు టైం తీసుకుని మళ్ళీ ఇంకోసారి కూర్చుందాం అని చెప్తారు. ఈ లోపల ఇప్పుడు 5ని 10 అంటారు, మళ్ళీ కాదంటారు 10. నేను ఈ మెట్లు కాకుండా ఒకేసారి ప్రొడ్యూసర్స్ కొంచెం పెద్ద మనసు చేసుకుని 5 కాదు 15% ఇస్తామయ్యా, ఈసారికి చేయండి, తర్వాత చూద్దాం, నెక్స్ట్ మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెంచేటప్పుడు చూద్దాం అని ఒక మాట అంటే సరిపోద్దని నా ఉద్దేశం. 15% పెంచితే భారం అవుద్దా అంటే అలా కోట్లు ఇస్తున్న వాళ్ళకు ఓ % కోట్లు ఇస్తే వాళ్ళు ఎవరికైతే కోట్లు ఇస్తున్నారో వాళ్ళకి ఈ సమస్య చెప్పి, నాయన మీకు ఇస్తామన్నది ఇది, మీరు పుచ్చుకున్నది దీనికి వర్కర్స్ కోసమని 1 కోటి తగ్గిస్తున్నాం, వాళ్ళతో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం 1 కోటి తగ్గిస్తాడు. ఎవరు కాదంటారు, ఏ హీరో కాదంటాడు, ఏ డైరెక్టర్ కాదంటాడు. వర్కర్స్ హీరోలను నెత్తిల మీద పెట్టుకుని కార్మికులను కాళ్ళ కింద పెట్టుకునే పరిస్థితి ఇది ఉంది. వాళ్ళ సినిమాల పైన వాళ్ళకున్న పిచ్చిని వీళ్ళు దోచుకుంటున్నారు. ఎవరికి పిచ్చి వాగుళ్ళు తెలిసి తెలియకుండా, లోపల విషయం తెలియకుండా, ఇక్కడ ఎవరు వాళ్ళ నెత్తిని పెట్టుకుని వాళ్ళని బట్టి వ్యాపారం అయ్యా, ఆర్టిస్టులు బట్టి హీరోలను బట్టి వ్యాపారం. కనుక వాళ్ళని నెత్తిని పెట్టుకోకుండా వాళ్ళని ఎక్కడ పెట్టుకుంటారు? నేను పెట్టి నీ పేరు నీ పనితనం అంతే, నీ పని నీతో పని చేయించుకుంటున్నావు, నిన్ను బట్టి వ్యాపారం అవ్వదు. కానీ నేను కోట్లు పెడితే నా కోట్లు తిరిగి రావాలంటే నిన్ను బట్టి వస్తాయి, రాదుగా, ఆర్టిస్టులు బట్టే వస్తాయి. కనుక వాళ్ళకి ఆటోమేటిక్గా గౌరవం వస్తుంది, అది ఇస్తారు స్థానం. ఇక్కడేదో నేను తొక్కి పెట్టడం, వాళ్ళని ఎత్తిని పెట్టుకుంటే ఏ పిచ్చి మాటలు ఉనే భాష. ఆర్టిస్ట్ నుంచి హీరో దగ్గర చూసుకుంటే కొన్ని సినిమాలు హిట్ అయితే ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ రెమ్యునరేషన్ అనేది పెరుగుతుంది. వీళ్ళవి ఎందుకు మరి ఈ విధంగా రెమ్యునరేషన్ పెరిగితే వాళ్ళ బట్టి వ్యాపారం అయ్యా, పిచ్చితనంగా మాట్లాడితే వీళ్ళని బట్టి వ్యాపారమా? కార్మికులను బట్టి వ్యాపారం జరుగుతా? ఆ బ్యూటిఫుల్ కార్మికులు పనిచేశారని చెప్పి ఎవడో కాదు కదా, వాళ్ళని బట్టి వ్యాపారం పెరుగుతుంది. కనుక వాళ్ళ వ్యాపారం వాళ్ళని బట్టి పెరుగుతుంది కనుక వాళ్ళకి ఇస్తాం. ఎవరిని బట్టి నాకు రూపాయి వస్తుందో నేను రూపాయి పెడుతున్నా, నా రూపాయి వెనక్కి రావాలి కదా. ఎవరు పెట్టుకుంటే రూపాయి వస్తుందో వాడికి రూపాయి ఇస్తాను నేను కదా, నాకు రూపాయి రావాలి కదా. పెట్టిన పెట్టుబడి వాళ్ళ వేలల్లో లక్షల్లో కోట్ల మీద ఉందో పెట్టుబడి. అంటే చిన్న సినిమాగా తీయాలంటే కూడా 5 కోట్లు కావాలి. సో 5 కోట్లు రాబట్టగలిగే ఆడియన్స్ థియేటర్ రాబట్టగలిగే వాడు ఎవడైనా ఆలోచించుకుంటాం. సో వాడికి ఇస్తాం, వాడిని ఇచ్చి పిలిపించుకుంటాం. నా వ్యాపారం అది. వాడికి ఇస్తున్నారు, నాకేమో నువ్వు కాకపోతే ఇంకోటి, నువ్వు కాకపోతే కాకపోతే నీ కష్టాన్ని తగినది అడగడం వేరు, వాళ్ళకి ఇస్తున్నా నాకు ఇస్తానన్న కంపారిజన్ తప్పు. నాకు కావాలి, నాకు 10 రూపాయలు ఇస్తున్నారు, 15 రూపాయలు కావాలని అడగండి, తప్పు లేదు. కార్మికులు ఆ పద్ధతిలో కరెక్ట్. కానీ వాళ్ళకి ఇస్తున్నారు నాకేముండంటే కరెక్ట్ కాదు కదా, కంపారిజనే కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ బట్టి వ్యాపారం ఇస్తున్నారు. అంటే గతంలో కూడా జరిగింది, మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది, పరిష్కారం జరగబోతుంది అనుకుంటారా? ఏంది సార్ మరి? జరుగుద్దమ్మా, పరిష్కారం జరగకుండా పోదు కదా, కొంచెం డిలే అవుద్ది, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇద్దరు పిడివాదంలో ఉన్నారు. ఎందుకు వీళ్ళ మాటలు బట్టి, ప్రొడ్యూసర్ ఛాంబర్ మాటలు బట్టి కూడా ఏదో 5,000 ఇస్తుంది, 5 బయటికి వెళ్ళి తీసుకొస్తామని కొంచెం మొండిగా మాట్లాడుతున్నారు. స్కిల్డ్ లేబరు, అన్స్కిల్డ్, ఏది పిచ్చి మాటలు. స్కిల్డ్ అన్స్కిల్డ్ ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ అంటే 60 మంది స్కిల్డే, ఇక్కడ ఎవడో అన్స్కిల్డ్ లేడు. లైట్ మ్యాన్ బటర్ పేపర్ పట్టుకుంటూ కరెక్ట్గా పట్టుకోపోయినా వెళ్ళి వాడికి నైపుణ్యం కావాలి. ప్రతోడు మేకప్ వాడు, టచ్అప్ చేసేవాడు, కాస్ట్యూమ్ రెడీ, అందరూ నైపుణ్యమే. ఎవడి పనిలో వాడు స్కిల్డ్ లేబరు, నాన్ స్కిల్డ్ లేబరు అనే పిచ్చి మాటలు, ట్రేడ్ యూనియన్ మాటలు మనకు పనికిరావు. అవి మాట్లాడటం ఇవన్నీ తగ్గించుకోవాలి. మన కుటుంబం పిల్లలు అడుగుతున్నారు, మన పిల్లలే, మన కుటుంబమే. మనం పెద్దవాళ్ళకి కూర్చొని ఆయన ఓకే నువ్వు అడుగుతున్నావు, నేను పెట్టుబడి పెట్టి తీస్తున్నా, నాకు ఇంత రావాలి, తిరిగి రావాలి కదా, లాభం రాకపోయినా అసలు రావాలి కదా. రావాలంటే ఇది వీళ్ళని పెట్టుకుంటే ఇది వస్తాయని వాళ్ళు అడిగింది ఇస్తున్నాను. దానికి తగినట్టు మీరు పని చేస్తున్నారు, మీరు పని చేసింది మీరు అడిగి తీస్తున్నారు, మీరు కొంచెం ఎక్కువ కావాలంటున్నారు, మీరు అన్నంత కాదు ఇదిగో ఇంత ఇస్తాం. ఇట్లా ఒక కాంప్రమైజ్ నేచర్లో రావాలి. అంతేగాని మొండిగా మాట్లాడితే ఈ జటిలమైపోద్ది. అది ఆ మొండితనంగా పైన కూర్చున్న వాళ్ళు నిర్ణయం తీసుకునే వాళ్ళు కొంచెం వితండంగా మాట్లాడటము, మొండిగా మాట్లాడటము, అలక్ష్యంగా మాట్లాడటము, ఆఫ్టర్ ఆల్ కార్మికులు ఏంటన్నట్టు మాట్లాడటం తప్పు. అలా మాట్లాడకూడదు. అలాగే వీళ్ళు కూడా కార్మికులు కూడా సమన్వయంతో మాట్లాడాలి. తీసుకునే నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పటికే పెద్ద సినిమా షూటింగ్లు జరుగుతుంటే కూడా ఇక అది కూడా మధ్యలో ఆగిపోవడం ఎట్లా చూస్తారు? తప్పదమ్మా. అరే మన ఇంట్లో కుటుంబంలో గొడవలు ఉంటుంటే మరి మీది ఎట్లా ఉంటే పోతే నేను మాత్రం నాది నేనే అంటే కుదరదు కదా.
ఇది ఒక ఫ్యామిలీ. సినిమా ఇండస్ట్రీ ఇది కుటుంబం. ఈ కుటుంబంలో ఒకళ్ళకి సమస్య ఒక విభాగానికి సమస్య వస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించి నేను నా పొజిషన్ నేను చూసుకుంటానంటే కుదరదు కదా. అది కరెక్ట్ కాదు కూడా. అది మానవత్వం కాదు, మనిషితత్వం కాదు. సో అది ఆపాలి. డెఫినెట్గా షూటింగ్లు ఆపుకుని కూర్చొని చేయాలి. లేదు మీరు బయట చేస్తామంటే అది రెచ్చగొట్టడమే. మీరు బయట వాళ్ళని పిలిచి చేస్తున్నానంటే కార్మికులు రెచ్చగొట్టడం. కార్మికుల్ని రెచ్చగొట్టి ఏ సమస్య పరిష్కారం కాదు. కార్మికులు రెచ్చగొడితే కరెక్ట్ కాదు. వాళ్ళని పిలిచి ఏమన్నా పరిష్కారం మాట్లాడితే మాట్లాడతారు, మాట్లాడతారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు నాలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా. అందరూ మొండిగా ఉన్నవాళ్ళు లేరు. నాలాగా ఆలోచించేవాళ్ళు ఇండస్ట్రీ బాగుండాలి, ఈ సమస్య పరిష్కారం కావాలి, ఎట్లా చేస్తే పరిష్కారం వస్తుంది, నేను సలహా ఇస్తున్నా. అలా చాలామంది సలహా ఇస్తారు. సెటిల్ అవుద్ది, అవ్వకుండా ఎక్కడ పోతుంది.